దిత్వా తుఫాను ధాటికి అతలాకుతలమైన శ్రీలంకలో రక్షణ సహాయక చర్యలను భారత్ ముమ్మరం చేసింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట న్యూఢిల్లీ చేపట్టిన ఈ సహాయంలో భాగంగా భారత వైమానిక దళం పంపిన MH17 హెలికాప్టర్లు అనేక మంది విదేశీయుల్ని సురక్షితంగా రక్షించాయి. రక్షించిన వారిలో జర్మనీ, దక్షిణాఫ్రికా, స్లోవేనియా, యునైటెడ్ కింగ్డమ్ పౌరులతో పాటు పాకిస్తాన్ జాతీయుడు కూడా ఉండటం విశేషం. నేబర్హుడ్ ఫస్ట్ స్ఫూర్తితో భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్లో పోలాండ్, బెలారస్, ఇరాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నారు. మొదటి విడతలో 24 మంది ప్రయాణికులను కోట్ మలై నుంచి కొలంబోకు తరలించారు. ఈ సందర్భంగా గరుడ్ కమాండోలు కూడా కీలక పాత్ర పోషించారు. IAF హెలికాప్టర్లు కోట్ మలై ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు రక్షించేందుకు ప్రత్యేక మిషన్ చేపట్టాయి. గరుడ్ కమాండో ఒకరిని వించిన్ సహాయంతో కిందికి దించి చిక్కుకున్న బృందానికి దారి చూపించారు. మొదటి విడతలో మొత్తంగా 24 మంది ప్రయాణికులను కొలంబోకి సురక్షితంగా తరలించారు. రెండవ విడత రక్షణ చర్యల్లో పోలాండ్కు చెందిన 3, బెలారస్కు చెందిన 6, ఆస్ట్రేలియా, ఇరాన్ దేశాల పౌరులను రక్షించారు. లంక సైన్యానికి చెందిన 40 మంది సైనికుల్ని కూడా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు ఎయిర్లిఫ్ట్ చేశారు. దిత్వా తుఫాను శ్రీలంకలో భారీ విధ్వంసాన్ని క్రియేట్ చేసింది. ఈ తుఫాను కారణంగా 200 మందికి పైగా మరణించారు. అనేక ఇళ్లు కూలాయి, పట్టణాలు నీటమునిగా, రోడ్లు మూసుకున్నాయి. శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ఆదివారం సాయంత్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తుఫాను సంభవించినప్పటి నుంచి 212 మంది మరణించారు. 218 మంది ఆచూకీ లభ్యం కాలేదు. తుఫాను తాకిన వెంటనే శ్రీలంకకి సహాయం అందించిన మొదటి దేశం భారత్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన 80 మంది సిబ్బందితో కూడిన 2 బృందాలను కూడా శ్రీలంకకి పంపింది.